మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరి ప్రభుత్వ ఆదర్శ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన. 63 అడుగుల గణనాథుని నిమజ్జన మహోత్సవంలో ఎస్వి దంపతులు. పెనుగంగా నది వద్ద కొనసాగుతున్న వినాయక నిమజ్జన ప్రక్రియ. ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్స్ గేమ్స్ జూడో అండర్ 14 పోటీలు. ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ భర్త. కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు, కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన. అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మెరుపుదాడులు. సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ స్టోన్ లాంటిది జూనియర్ ఎన్టీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉల్లందకొండ గ్రామంలో జరిగినటువంటి స్వచ్ఛతే సేవ మొదటి రోజు జరిగినటువంటి కార్యక్రమంలో డిఎల్డిఓ బాలకృష్ణారెడ్డి, ఎంపీటీఓ చంద్రశేఖర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, ఏపీఓ మధేశ్వరమ్మ, సిఈ మధు, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు మరియు గ్రామ నాయకులు ఈవి రమణ మరియు రంగస్వామి రెడ్డి, మురళి గారు, ఎస్ కలం, సి నారాయణ, ఇదం శ్రీకాంత్, విక్రమ్ కుమార్, శేక్షావాలి, సివి రమణవాసు, హరి వీరందరూ పాల్గొని గ్రామంలోని వారసుద్ధ్య కార్యక్రమం చేసి మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమంలో జెడ్పీ స్కూల్ నందు మొక్కల కార్యక్రమం నాటడం జరిగింది. మందమరి ప్రభుత్వ ఆదర్శ్ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల హెచ్ఎం జయకృష్ణ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా బదిలీ చేయడం తరగదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. got all the teachers, all full regular teachers are there. And no problem to the education. Come on, get in there. All of you, Arey. Come. Arey, get up. Get up, all of you, get up. All of you, get up. Hey, get up. Hey. Even run. Hey. Hey.
इधर केम लो वही और But I am promising you that it will not end from this is not the way to end. Many small children are standing on the road. Let us go inside and talk. Let us go inside and talk. Who is the ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 28 నవంబర్ 2022న 6100 ఉద్యోగాలు విడుదల చేశారు. క్వాలిఫై అయిన అభ్యర్థులను వెంటనే హోంగార్డుల రిజర్వేషన్ కేసును పూర్తి చేసి ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని DYFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను వెంటనే న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం గేట్ల ముందు మోకాలపై కూర్చొని నిరసన ధర్నా చేసి DROకు వినతి పత్రం అందజేశారు. DYFI జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి DYFI జిల్లా కార్యదర్శి నగేష్, నిరుద్యోగులు నాయక్ నాగార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం 6100 పోస్టులకు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నవంబర్ 2022లో విడుదల చేసింది. ఆ సమయంలో హోంగార్డ్స్ రిజర్వేషన్ APPSలో 8 నుండి 15%, సివిల్స్ 15 నుంచి 20% పెంచడం వల్ల ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోలీస్ బోర్డు హైకోర్టును వెళ్ళింది. అక్కడ నుండి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒకే పెండింగ్ లో ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై డాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల సంఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఒక యువతిని 5 ఏళ్ల పాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది లవ్ జిహాద్ కేసు. హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసినట్లు స్పష్టంగా FIRలు నమోదు చేసినప్పటికీ కేసును నీరు గార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి? ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గం. ఈ సంఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి చట్టపరంగా పారదర్శకంగా విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పారెడ్డి హెచ్చరించారు. జై శ్రీరామ్. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు, అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వెంటనే లవ్ జిహాద్ గా కేసుగా తీసుకోవాలని, అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని, దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని
విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి భద్రత లేదు. ఇండిపెండెన్స్ డే బుల్లెట్ ప్రూఫ్ మధ్య జరుపుకునే దుస్థితి. మన దేశం మన భద్రతను సగౌరవంగా చెప్పుకునేలా నేటి భారత ప్రధాని మోడీ పాలన. భారతదేశంలో నాటి 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో భద్రత కొరవలేదని, సామాన్యుల నుంచి ప్రధాని వరకు భద్రత లేని దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నఘును రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు అశోక్ నగర్లోని ఆంజనేయ దేవాలయంలో పాలకొట్టాల విజయ భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తర్వాత కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. పట్టుకొని అట్లా పట్టుకొని ఒకసారి చేయి పట్టుకో కడుగు. విధంగా ఈరోజు మనము మళ్ళా ముచ్చటగా ముద్దుగా మూడోసారి బీజేపీ అధికారంలో రావడం అనేది దేశ చరిత్రలో మళ్ళీ ఒక చరిత్రను తెలుసుకోవచ్చు. ఈసారే కాదు, గత నెక్స్ట్ 20 సంవత్సరాలు కూడా బీజేపీ అధికారంలోనే ఉంటుంది. ఈ భారతదేశము ఆనందంగా ప్రశాంతంగా నిద్రపోయేటట్టు మన నరేంద్ర మోడీ గారు ఈసారి బీజేపీని ప్రశాంతంగా ఉంచుతారు. ఈ దేశ విదేశాలు ఎన్ని శక్తులు ఎదురొచ్చినా సరే ఇక్కడ 20 ఏళ్ల పాటు కంటిన్యూగా మళ్ళా బీజేపీ అధికారంలో ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. 3 సార్లు మన ప్రియతమ నేత ప్రధానమంత్రిగా కంటిన్యూగా ఉన్న చరిత్ర, రికార్డు సృష్టించిన చరిత్ర ఇది. ఎన్నిసార్లు ఎంతమంది దేశమంతా శక్తులు, దరిద్రమైన శక్తులు ఏకమైనా సరే మళ్ళీ నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారు. అంటే నరేంద్ర మోడీ గారి శక్తి ఎలాంటిదో తెలుసు. మొత్తం దేశ విదేశాలు ఏకమయ్యి ఎంతో డబ్బు ఇండియాకు పంపిస్తే కూడా మన భారతదేశంలో ఏమి కూడా ఇతర పార్టీలు ఏం పీకలేకపోయినారు. అంత మన శక్తి మన ఈరోజు నరేంద్ర మోడీకి ఉంది. ఈరోజు మన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అశోక్ నగర్ నందు కర్నూలులో మనం ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. మన అశోక్ నగర్ నందు మండల అధ్యక్షుడు విజయ్ మరియు అందరి సహకారం ఉమామహేశ్వరరావు, చరణ్ మరియు చిన్న వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 100 మంది పైగా ఇక్కడ అందరం కలిసి సంబరాలు జరుపుకునే ఇదిలో ఉన్నాము. ఇంకోటి, దేశ చరిత్రలో కనీవిని రీతిలో ఈసారి రికార్డు స్థాయిలో మనకి ప్రభుత్వ నమోదు జరుగుతుంది. మనం చూసుకుంటే తెలంగాణ, కర్ణాటక ఈరోజు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అశోక్ నగర్లో విజయ్ గారి ఆధ్వర్యంలో 74వ పుట్టినరోజు వేడుకల్ని రంగరంగ వైభవంగా ఇక్కడ స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో నరేంద్ర మోడీ గారికి పూజలు చేయించి తదనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈరోజు అలాగే నరేంద్ర మోడీ గారి పథకాలను దృష్టిలో ఉంచుకొని యావత్ భారతదేశమే గర్వించదగ్గ విషయంగా భావించి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఈ ఏరియా వాసులు దాదాపుగా 100 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అలాగే ఈరోజు ఇంకో ప్రత్యేకత ఏమంటే విశ్వకర్మ జయంతి. ఆ రోజున విశ్వకర్మ లేకుంటే ఈ మన భారతదేశమే భౌగోళికమే ఉన్నటువంటి రోజుల్లో కూడా విశ్వకర్మ గారు ఎన్నో
ఎన్నో కార్యక్రమాలను విశ్వకర్మ ఉన్నందుకే మనం ఈ వ్యవస్థలో ఉన్న జర్నలిస్టులకు ఇంటి స్థలాల అంశంలో విధి విధానాలు రూపొందిస్తాం. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జర్నలిస్టులకు సీనియారిటీ ప్రతిపాదకనే ఇంటి స్థలాలు ఇస్తామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఈ విధి విధానాలు ఏంటి అన్నది మీ చైర్మన్ గారితో కూర్చుంటే తనకి ఒక క్లారిటీ ఉంది, ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. ఎన్ని గజాలు ఇవ్వాలి అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇవ్వటం అనేది సాధ్యపడేది కాదు. కొత్తగా డబ్బులు కట్టించుకునే వాళ్ళతో యూనిఫామ్గా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకునే సిస్టంలో అది కూడా 10 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 15 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 20 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ అనేది ఫేస్ మేనర్లో సీనియర్లకి ముందిచ్చి అది కూడా ఆ సీనియారిటీని బట్టి ఆ ఎలకేషన్ కానీ ఆ ఫైనలైజేషన్ కూడా మీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు నిర్ణయించుకోవాలి. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేను ఒకసారి చెప్పాం. ఈ వరంగల్కి సంబంధించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు కూడా నాకు చెప్పారు. తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళని ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని అడావుడి పడి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరైతే కార్డ్స్ ఉండి ఆ కార్డ్స్ కూడా ఏంది ఏదో అట్లా కార్డ్స్ కాదు, పర్ఫెక్ట్గా దాన్ని కూడా ఇన్డెప్త్గా మీ కమిటీ ఫైనల్ చేసుకోవాలి. కుప్పలు తెప్పలుగా ఏదో వచ్చి నేను మీడియా మిత్రుల్ని అని అంటే సీనియర్లకు నష్టం జరుగుతుంది. అలా చేయాలన్నది మాకు ఉద్దేశం లేదు. కాబట్టి మీరు ఉన్న దాంట్లో జస్టిఫికేషన్ చేస్తూ మీ లిస్టు కంక్లూజన్ మీరు వీలైనంత తొందరగా మీరు చేసుకోండి. స్టేట్ వైడ్గా ఒక పాలసీని ఫైనల్ చేస్తాం. ఆ స్టేట్ వైడ్ పాలసీలో మీ కమ్యూనికేషన్ వస్తుంది. దాంట్లో ఎలా ఫిట్ అవుతారో ఆ ఫిట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వటం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి, ఉమ్మర్ కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్పీ విజయ మనోహరి, కర్నూలు నగర మేయర్ శ్రీ బివై రామయ్య 63 అడుగుల భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వేద పండితుల అతిథుల చేత నిమజ్జన కార్యక్రమం పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజులు ప్రజలందరి చేత పూజలు అందుకొని నేడు గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాడు అని ప్రజలందరి పూజలు ఫలించి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేశోత్సవ సమితి సభ్యులు, మహాగణపతి మండప కమిటీ సభ్యులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కుప్పం పట్టణంలో కృష్ణగిరి నుండి అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మేరకు దాడులు చేశారు. ఈ సందర్భంగా అనారోగ్యమైన కోళ్లను ప్రజలకు అమ్మితే చట్టపరమైన చర్యలు సుమారు ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సూచించారు. ఆయన మాట్లాడుతూ చికెన్ కబాబ్ దుకాణాల్లో ఎప్పటికప్పుడు నూనెను మార్చి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అమ్మాయాలని తెలిపారు. ఏ సమయంలోనైనా హోటల్లో, దుకాణాల్లో తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. నేను చెప్తున్నా రేపు కబాబ్ సెంటర్ కూడా చెక్ చేస్తాం. వెటర్నరీ డాక్టర్తో చెక్ చేస్తాం. మొత్తం చెక్ చేసుకోండి సార్. మీరు ఏం ఫాల్ట్ అయినా కూడా సరే ఫాల్ట్ అయితే ఇంకా అంతే, ఆ రోజే ₹1,00,000 ఫైన్. నా ముందే నేను కొనలేదు, ఓకే నేను చెప్పేది నువ్వు కొనలేదు, మీ షాప్ ముందు ఆగి ఉంది, అంత చనిపోయింది కోళ్ళు, ½ కేజీ మా పేరు చెడినట్లే కదా సార్, అంతే కదా. వాళ్ళు రాని పక్క నీ షాప్ దగ్గర అట్లే కానీ ఇంకొకసారి మంది సార్ మీరు బిల్ బుక్ చూసుకుంటా ఒక కోడి కూడా ఇంకొకసారి నువ్వు వ్యాపారానికి ఊళ్ళోకి వస్తే మంచి కోడి తీసుకొచ్చి వీడియో ಕೆಡದಿ ಅಂದಾಜ ಎತ್ತೊಂದು ಪಂಚಾಯತ್ ಆಫೀಸ್లో వడ్డీ నికొచ్చింది. మీరు వడ్డీ ఎత్తుకుంటూ పంచాయత్ ఆఫీస్లో నిలబెట్టుకున్నా ఎత్తుకొని మీరు నిలబెట్టుకున్నా. ఇప్పుడు మా పేరు చదివినట్లు కదా తీసుకోలేదు. నువ్వు అట్లా అంటారు రానికూడదు, తీసుకోబట్టి మీరు ఎత్తుకొని నిలబెట్టుకున్నా మాట్లాడుకోండి. ఇంకోటి ఇంకా మీ బండి ఇక్కడ తిరగదు, ఇక తాళం మీరు రా ఫైన్ పదండి బండి అతను తీసుకోలేదు కాబట్టి సరిపోయింది. అతనికన్నా ఒక్క కోడి కనపడి అతనికి ఇబ్బంది అయింది ఈరోజు. బాగా నువ్వు ఊరు పేరు జరగకూడదు బాక. కృష్ణగిరిలో చేసుకో. కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణగిరి నుంచి వచ్చి
కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు, వీక్గా ఉండే కోళ్ళు, హాఫ్ కేజీ, ముక్కాల కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కొట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ల వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి, కలర్ వేయకూడదు. కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలకు పెట్టాలి. కబాబ్ సెంటర్ల వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటరు మా వాళ్ళు చెక్ చేస్తారు. ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ, డ్యామేజ్ అయిన మాంసం కానీ, డ్యామేజ్ అయిన కోళ్ళు కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం, వారి యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా. ఫ్రెష్ మాంసం అమ్మాలా, చక్కగా ఉండే కోళ్ళు మాత్రమే అమ్మాలా. తర్వాత ఈ కబాబ్ సెంటర్ల వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ మార్చి టైం టు టైం చక్కగా ప్రజలకు అందించాలా. ఎట్టి పరిస్థితుల్లో అదే ఆయిల్ రిపీటెడ్గా వాడకూడదు. చక్కని మాంసం అమ్మాలని మరీ విజ్ఞప్తి. కబాబ్ సెంటర్లు, హోటల్స్ తర్వాత అన్నీ కూడా చెక్ చేస్తాము. దొరికితే లక్షలాది రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉన్నది. దయచేసి ఇది గమనించి ప్రజలకి మంచి ఆహారం ఇచ్చి చక్కగా వ్యాపారాలు చేసుకోవాలని నా యొక్క సూచన. ఆ సూచన పాటిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంకొకసారి ఏదైనా చెక్ చేసినప్పుడు హోటల్స్లో కానీ కబాబ్ సెంటర్లో కానీ బ్యాలెన్స్ ఫుడ్ కనపడితే వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. కలర్స్ కూడా వాడకూడదు, ఎసెన్స్ వాడకూడదు. అందరూ చక్కగా కోఆపరేట్ చేయాలి పురపాలక సంఘానికి. ధన్యవాదాలు. ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కెళ్తున్నారు చేపల వాళ్ళు, వేరే వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు అంతకుముందు అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వేసేవాళ్ళు, ఇప్పుడు వేయటం లేదు. మేము పురపాలక సంఘం వాహనమే ఆ వేస్ట్ కూడా ప్రతి ఒక్క షాప్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. అది ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు ఎక్కడా లేదు. వాళ్ళు వేస్ట్ కొంత కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దానికి కూడా డిమాండ్ ఉన్నది. ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తున్నారు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు. ఓపీ కేంద్రం వద్ద బారులు తీరిన బాధితులు, సర్వర్ నిలిచిపోవడంతో పడిగాపులు కాస్తున్న రోగులు. వారి తరపున బంధువులు కూర్చునేందుకు బల్లాలు, కుర్చీలు లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. జైన్హల్ మండలం డొల్లార సమీపంలోని పెనుగంగ నదిలో వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ బుధవారం రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. సిఎస్ సాయినాథ్, ఎస్ఐలు పురుషోత్తం, రాధిక నిమజ్జన ప్రక్రియలను పర్యవేక్షిస్తూ ఒకటి తర్వాత ఒకటి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 200 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి పెనుగంగ వైపు వినాయక విగ్రహాలు తరలుతున్నాయి.
హన్మకొండ జిల్లా పర్వతగిరి మండలి కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల 10 రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్తో మెడ్కవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. 2,10,000 ముందుగానే డబ్బులు వసూలు చేశారు. మెడ్కవర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి. ఒకేసారి 2 సర్జరీలు నిర్వహించి మరణానికి కారణమైన డాక్టర్లు డిస్కౌంట్ ఇస్తామని సర్జరీకి ఒప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి. వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని నిర్ధారణ. డయాలసిస్ అనంతరం గాల్ బ్లాడర్లో స్టోన్ బ్రేక్ చేయాలని నిర్ణయం. రక్తం బ్లీడ్ అవుతుందని రక్తం కావాలంటూ హడావిడి చేసిన డాక్టర్లు ఈసీజీ తీసి మరణించిందని చేతులు దులుపుకున్న డాక్టర్లు న్యాయం చేయాలంటూ పర్వతి మండలానికి చెందిన గుడ్ల సుశీల కుటుంబ సభ్యులు మెడ్కవర్ హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.